బీసీ బిల్స్ ని ఆమోదింపచేయడం కోసం కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచుతోంది రాష్ట్ర ప్రభుత్వం. రేపు రాహుల్ ఖర్గేలతో సీఎం రేవంత్ మంత్రులు భేటీ అయి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ముస్లిం కోటాను అడ్డుపెట్టి బీసీ బిల్స్ ని బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు సీఎం రేవంత్. బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆమోదింపజేయడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. బిల్లులను ఆమోదింపజేసేలా అన్ని వైపుల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రేపు ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో భేటీ కానున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులే అడ్డుపడుతున్నారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పక్కాగా కులగణన చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణనతో దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ నిలిచిందన్నారు. బీసీలకు 42% కోటాపై ఇప్పటికే 2 బిల్లులు ఢిల్లీకి పంపామన్నారు. బిల్లులను ఆమోదించడంలో కేంద్రం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. బీసీల 2 బిల్లులపై రాహుల్ ఖర్గేతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు సీఎం. కేంద్ర ప్రభుత్వానికి మేము పంపించిన బిల్లుల యొక్క ఆమోదం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారిని, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ మల్లికార్జున ఖర్గే గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బిల్లుల ఆమోదం కోసం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి చేపట్టిన వివరాలను అన్నిటిని కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులకు వివరించాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. తెలంగాణ మోడల్ సోషో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే మేము ఒక దిక్సూచిగా నిలబడదలుచుకున్నాం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కార్యాచరణ తీసుకున్నాము. బీసీ బిల్లులపై బీజేపీ వితండవాదం చేస్తోందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో బీసీ బిల్లుకు బీజేపీ మద్దతిచ్చినా ఢిల్లీలో మాత్రం కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. ముస్లిం కోటా తొలగిస్తే బీసీ బిల్లులకు మద్దతు ఇస్తామని కేంద్ర మంత్రులు అంటున్నారని ఫైర్ అయ్యారు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లో ఎప్పటి నుంచో ముస్లిం కోటా ఉందని, దమ్ముంటే అక్కడ తొలగించి తెలంగాణ గురించి మాట్లాడాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు సీఎం రేవంత్. ముస్లిం కోటాను అడ్డం పెట్టి బీసీ బిల్లులను బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ వాళ్ళు వితండవాదం చేస్తున్నారు. శాసనసభలో చర్చ జరిగినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ కూడా ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చింది. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తున్నా, నిజంగానే మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి అని అంటే, తొలగించే ధైర్యం, చిత్తశుద్ధి మీకుంటే గుజరాత్ నరేంద్ర మోడీ పుట్టిన రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించండి. మీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో మహారాష్ట్రలో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించి అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సూచన చేయండి. మేము 3 రాష్ట్రాలలో రిజర్వేషన్లు తొలగించినాం, తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలగించాలని చెప్పి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటుంది. వితండవాదం చేయడం ద్వారా వాళ్ళు సాధించేది ఏం లేదు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉపరాష్ట్రపతి పదవిని బండారు దత్తాత్రేయకు ఇవ్వాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో దత్తాత్రేయ దగ్గర ఉన్న కేంద్ర మంత్రి పదవిని లాక్కుని కిషన్ రెడ్డికి ఇచ్చారని ఆరోపించారు. సిట్టింగ్ ఎంపీ సీటును కూడా కిషన్ రెడ్డికి కట్టబెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి ఒక బీసీకి కేంద్రం న్యాయం చేయాలన్నారు. కేంద్రంలో బీజేపీ ఉన్నంత వరకు దేశానికి ప్రమాదం ఉందన్నారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రజల తరఫున ఒక ఓబీసీకి న్యాయం చేయాలి, దత్తాత్రేయ గారికి న్యాయం చేయాలని చెప్తున్నా. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలి. ఢిల్లీలో ఎదిగిన మా ప్రాంత నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వము, ఎన్డీఏ పూర్తిగా తలలు కోసేసి నాయకత్వమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కుట్ర. హర్యానాకు ఉన్న దత్తాత్రేయ గారు గవర్నర్ పదవి కూడా తొలగించింది కాబట్టి వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మోడీ గారు గౌరవించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఢిల్లీకి వెళ్లారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి. రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీలతో సమావేశం కానున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో విజయవంతమైన కులగణన, 42% బీసీ రిజర్వేషన్ల అంశం, రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులను ఖర్గే, రాహుల్ కు వివరించనున్నారు కాంగ్రెస్ నేతలు.